వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు. మీడియాతో వివరాలు వెల్లడించిన సిపి సాయి చైతన్య. న్యూఢిల్లీలో కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీ ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో అభివృద్ధి పురోగతిపై చర్చ. సిరికొండ మండలంలో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి. హైదరాబాద్లోని ప్రజాభవన్లో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు వినతి పత్రం అందజేత. ధాన్యం సేకరణ వివరాలు పక్కాగా నమోదు చేయాలి. రైతులకు తప్పనిసరిగా రసీదులు అందించాలి. రెంజల్ మండలంలో పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. జన్నేపల్లిలోని ఎస్ఎస్ఆర్ సీనియర్ సెకండరీ స్కూల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే. విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల అంకిత భావాన్ని అభినందించిన చైర్మన్ మారయ్య గౌడ్. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్ల కారణంగా వాణిజ్య యుద్ధ భయాలు. నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షం, వరి పంటకు తీవ్ర నష్టం. రేషన్ షాపులకు సన్నబియ్యం పంపిణీ వేగవంతంగా చేయాలి. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. యాసంగి సీజన్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి. అధికారులతో కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశం. రేషన్ షాపులకు సన్నబియ్యం సరఫరా, పంపిణీ వేగవంతం చేయాలని కలెక్టర్లకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్నబియ్యం సరఫరాపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 40 రూపాయలకు పైగా కిలో బియ్యానికి వెచ్చించి ప్రజలకు ఉచితంగా దొడ్డు బియ్యం సరఫరా చేశామని, చాలా పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేసి ప్రజలకు బియ్యం సరఫరా చేస్తున్నప్పటికీ 70 నుంచి 80% వరకు ఆ బియ్యాన్ని ప్రజలు తినేవారు కాదని, రీసైక్లింగ్ ద్వారా కోళ్ల ఫారాలకు ఇతర అవసరాలకు తరలి వెళ్లేదని మంత్రి తెలిపారు. మన రాష్ట్రంలో అత్యధిక జనాభా దొడ్డు బియ్యం తినడం ఆపేశారని, దీన్ని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం ఉచితంగా సరఫరా చేసే కార్యక్రమం చేపట్టామని అన్నారు. సన్నబియ్యం సరఫరా పంపిణీ విజయవంతమవుతోందని, పేద ప్రజలు సన్నబియ్యం సంతోషంగా స్వీకరిస్తున్నారన్నారు. రేషన్ షాపులకు సన్నబియ్యం సరఫరా రవాణా వేగవంతం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. రవాణా కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించి సన్నబియ్యం రవాణాపై కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. 13,000 కోట్లు ఖర్చు చేసి 30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రేషన్ కార్డుదారులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా చూడాలన్నారు. సిఎస్ శాంతికుమారి మాట్లాడుతూ సన్నబియ్యం సరఫరా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా లాంచ్ చేయడం జరిగిందని, దీనికి కృషి చేసిన అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. సన్నబియ్యం పంపిణీ కారణంగా రేషన్ షాపుల వద్ద ఒకేసారి డిమాండ్ పెరిగిపోతున్నందున బియ్యం రవాణా వేగవంతంగా చేయాలని, రేషన్ షాపుల వద్ద అవసరమైన మేర బియ్యం అందుబాటులో పెట్టాలన్నారు. పేదల ఇంటికి సన్నబియ్యం సరఫరా అతి గొప్ప విజయమన్నారు. నూతన రేషన్ కార్డు దరఖాస్తుల స్క్రూటీని వేగవంతం చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులతో మాట్లాడుతూ జిల్లాలోని 578 రేషన్ దుకాణాలకు 5,571.80 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం సరఫరాకు గాను 5,527.04 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం జిల్లాలోని చౌక ధరల దుకాణాలకు సరఫరా చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం జరిగిందని తెలిపారు. ప్రజా పంపిణీ, నిరుపేద లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేయడానికి ప్రజాప్రతినిధులు అధికారులను ఆహ్వానించాలని సూచించారు. ప్రజా పంపిణీ ద్వారా పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ వి విక్టర్, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రాజేందర్, పౌర సరఫరాల అధికారి మల్లికార్జున బాబు తదితరులు పాల్గొన్నారు. క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. యువతను టార్గెట్గా చేసుకుని బెట్టింగ్ యాప్లు నడుపుతున్న వారు మహారాష్ట్రకు చెందినవారు కాగా, ఇక్కడి వారు ఏజెంట్లుగా, సబ్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. నిజామాబాద్ ఆర్మూర్లో మొత్తం 7గురిని పోలీసులు అరెస్ట్ చేయగా 9 మంది పరారీలో ఉన్నారు. బెట్టింగ్ ముఠా అరెస్టుకు సంబంధించిన వివరాలను సిపి సాయి చైతన్య శుక్రవారం వెల్లడించారు. కేసు వివరాలైన మాటల్లో నిజామాబాద్ నగరంలోని 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న భారతీరాణి కాలనీలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు నార్త్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య, 5వ టౌన్ ఎస్ఏలు గంగాధర్, లక్ష్మయ్య సిబ్బందితో కలిసి దాడి చేశారు. తన ఇంటి వద్దే సెల్ ఫోన్లలో బెట్టింగ్ నిర్వహిస్తున్న షేక్ ముజీబ్ అహ్మద్ తో పాటు షేక్ నదీం,
షేక్ అసైద్, షేక్ రెహాన్ను అదుపులోకి తీసుకున్నారు. సాలూరాకు చెందిన షకీల్, నిజామాబాద్ ఆటోనగర్కు చెందిన షేక్ నజీబ్, మహారాష్ట్రలోని ధర్మాబాద్కు చెందిన సచిన్, ఆరెంజ్ ట్రావెల్స్లో పనిచేసే నిజామాబాద్కు చెందిన రమేష్ పరారీలో ఉన్నారు. A1గా ఉన్న షేక్ ముజీబ్ అహ్మద్పై గతంలో గేమింగ్ చట్టం ప్రకారం కేసులున్నాయి. ఆర్మూర్లో ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, సిఐ సత్యనారాయణ, ఎస్ఐ మహేష్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేసి పెట్టింగ్ ఆడుతున్న గట్టడి వడ్డ గౌతమ్, దయాల్ సునీల్, జాజు రంజిత్ ను అరెస్ట్ చేశారు. గట్టడి శ్రీకాంత్ తో పాటు హర్యానాకు చెందిన విపుల్ మంగ్, మహారాష్ట్రకు చెందిన బంటు పలాస్, బబ్లు ఠాకూర్, వినాయక్ పరారీలో ఉన్నారు. నిజామాబాద్ ఆర్మూర్లో పట్టుబడిన వారి నుంచి పోలీసులు నగదు, సెల్ ఫోన్లు, బ్యాంక్ పాస్ పుస్తకాలు, క్రెడిట్ డెబిట్ కార్డు, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 2 పెద్ద గ్యాంగులు పట్టుకున్నారు. దాని మీద విల్ హ్యావ్ ఏ ప్రెస్ మీట్ ఇనిషియల్లీ. దాని తర్వాత ఒకటి వచ్చి మొన్న జరిగిన ఒక మర్డర్ కేసులో టౌన్ పోలీసులు చాలా కష్టపడి వాళ్ళని చేసుకోవడం జరిగింది, వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఆ మూడింటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చి న్యూఢిల్లీలో కేంద్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీనివాస్ ను ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీనివాస్ ను ఎంపీ అరవింద్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ శుక్రవారం న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పట్టణాల అభివృద్ధి, పురోగతిపై చర్చించారు. వారి వెంట జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జ్యోతి లక్ష్మణ్, బీజేపీ సీనియర్ నాయకుడు మారేపల్లి సత్యనారాయణ తదితరులున్నారు. సిరికొండ మండలంలోని పలు గ్రామాల్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి శుక్రవారం సిరికొండ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మెట్టుమర్రి తాండా, గోప్యా తాండా, కొండాపూర్, గడ్డమీది తాండా, గడ్కోల్, లొంక, హుస్సేన్ నగర్, తాళ్ల రామడుగు గ్రామాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం సేకరణకు సంబంధించిన పూర్తి వివరాలను రిజిస్టర్లలో నమోదు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. రెంజల్ మండలం దూపల్లి, దండిగుట్ట, రెంజల్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. ప్రతిరోజు ఎంత పరిమాణంలో వరిధాన్యం సేకరిస్తున్నారు, ఎన్ని లారీల లోడ్ల ధాన్యం రైస్ మిల్లులకు పంపించారు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. దూపల్లి, దండిగుట్ట కొనుగోలు కేంద్రాల్లోని రిజిస్టర్లలో వివరాలు సరిగా నమోదు చేయకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. రిజిస్టర్లలో విధిగా వివరాలు రాయాలని, రైతులకు కూడా ధాన్యం రకం, ఎంత పరిమాణంలో వారి నుండి ధాన్యం సేకరించారు తదితర వివరాలతో కూడిన రసీదు ఇవ్వాలని ఆదేశించారు. ట్రక్ షీట్లు వచ్చిన వెంటనే ట్యాబ్ ఎంట్రీలు చేయాలని, తద్వారా రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరుగుతాయన్నారు. ప్రతి కేంద్రంలో సరిపడా గన్ని బ్యాగులు, గ్రెయిన్ క్యాలిపర్లు, మాయిశ్చర్ మీటర్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సీజన్లోనే తొలిసారి కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్న ఐకేపీ మహిళా సంఘాలకు ధాన్యం సేకరణ ప్రక్రియలో సహకారం అందించాలని సొసైటీల సీఈఓలకు సూచించారు. ధాన్యం లోడింగ్, అన్లోడింగ్ త్వరగా జరగాలని, హమాలీల కొరత, లారీల కొరత తలెత్తకుండా ప్రణాళికబద్ధంగా పనిచేయాలన్నారు. ధాన్యం తూకంలో తేడాలు లేకుండా పారదర్శకత పాటించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల ఆవరణలో రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈసారి సుమారు 50% వరకు కేంద్రాలను ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, ధాన్యం సేకరణలో జాప్యానికి తావు లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రైతులు తెచ్చిన ధాన్యం నాణ్యత ప్రమాణాలకు లోబడి ఉన్నట్లయితే వెంటనే తూకం జరిపి నిర్దేశిత రైస్ మిల్లులకు పంపడం జరుగుతుందన్నారు. కలెక్టర్ వెంట డిఆర్డీఓ సాయాగౌడ్, డిఎస్ఓ అరవింద్ రెడ్డి, డీసీఓ శ్రీనివాస్, డిపిఎం సాయిలు, తహసీల్దార్ శ్రవణ్ కుమార్, ఐకేపీ ఏపీఎం చిన్నయ్య తదితరులు ఉన్నారు. సో ఈ సెంటర్లో కూడా ఎక్కడైతే మనకి ప్యాడీ అరైవల్స్ ఉన్నాయో అక్కడ మనము నిన్నటి వరకు అంటే April 3 వరకు సుమారు 100 సెంటర్లో ఆల్రెడీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయింది. సో మనం రిమైనింగ్ సెంటర్స్ కూడా ఓపెన్ చేసుకున్నాము. ఎప్పుడైతే ప్యాడీ మనకి వస్తుందో సో డైలీ కూడా మనకి సెంటర్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈసారి మనము ఐకేపీ సంఘాల వాళ్ళకి ఒక 50% సెంటర్స్ అలాట్ చేయాలనే ఉద్దేశంతో మనము సెంటర్స్ నెంబర్స్ కూడా మనం ఐకేపీ వాళ్ళకి ఈసారి ఎన్హాన్స్ చేయడం జరిగింది. సో ఫార్మర్స్, రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ FAQ ప్యాడీ వస్తే మనము. న్యూఢిల్లీలో భారత్ మండపంలో జరుగుతున్న స్టార్టప్ మహాకుంభ్ ఎగ్జిబిషన్లో టర్మరిక్ బోర్డ్ స్టాల్ను ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రారంభించారు. న్యూఢిల్లీలో భారత్ మండపంలో జరుగుతున్న స్టార్టప్ మహాకుంభ్ ఎగ్జిబిషన్లో టర్మరిక్ బోర్డుకు సంబంధించి స్టాల్ను పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, టర్మరిక్ బోర్డు సెక్రటరీ భవానీ, బోర్డు అధికారులు, స్టార్టప్ నిర్వాహకులు, రైతులు పాల్గొన్నారు. జెన్నేపల్లిలో SSR సీనియర్ సెకండరీ CBSE స్కూల్లో గ్రాడ్యుయేషన్ డేను ఘనంగా నిర్వహించారు.
జెన్నెపల్లిలోని ఎస్ఎస్ఆర్ సీనియర్ సెకండరీ సిబిఎస్ఈ స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే రోజు చిన్నారి విద్యార్థుల విజయాలను ఆనందంగా జరుపుకునే ప్రత్యేక సందర్భం. వారి పూర్వ ప్రాథమిక విద్య పూర్తవుతూ ప్రైమరీ స్కూల్లోకి అడుగుపెడుతున్న విద్యార్థులు మరియు ప్రైమరీ స్కూల్ నుండి హై స్కూల్లోకి అడుగుపెడుతున్న వేళ ఇది ఒక సాధారణ ప్రమోషన్ మాత్రమే కాదు, వారి విజ్ఞానం, ఆత్మవిశ్వాసం, సామాజిక నైపుణ్యాల్లో వృద్ధిని సూచిస్తుంది. ఈ పట్టభద్రుల వేడుకను పాఠశాల సీఈఓ హరిత విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పాఠశాల చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్ విద్యార్థుల కృషిని, అంకిత భావాన్ని, తల్లిదండ్రుల నిరంతర మద్దతును అభినందించారు. 1-6వ తరగతి విద్యార్థులు వారు కొత్త ఆశయాలతో, అన్వేషణతో, ఆనందంతో తమ విద్యాభ్యాసాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారని ప్రిన్సిపల్ భాస్కర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నగరంలోని నామ్దేవ్ వాడలో గల శ్రీ సంతోషి మాత సాయిబాబా సేవా సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. నగరంలోని నామ్దేవ్ వాడలో గల శ్రీ సంతోషి మాత సాయిబాబా సేవా సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం నిత్య పూజలు, ప్రధాన దేవతా హవనం, దేవతామూర్తులకు శయ్యాభిషేకం, యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అకాల వర్షాలతో రైతాంగం అతలాకుతలమవుతుంది. చేతికొచ్చిన పంటలు నాశనం అవుతున్నాయి. ప్రధానంగా వరి పంట దెబ్బతింటోంది. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక మండలాల్లో పంట నష్టం జరిగింది. వాతావరణ శాఖ హెచ్చరించినట్లుగా మరో 2 రోజులకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వర్ష సూచనలున్నాయి. వర్షం పడడంతో ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. మేఘావృతమైంది. మబ్బులు కమ్ముకున్నాయి. సెగలు కక్కిన వేడి మాయమైంది. వాతావరణం చల్లబడింది. దీంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. ఒక్కసారి వాతావరణం మార్పు చెందడంతో ప్రజలు అనారోగ్యం బారిన పడ్డం, చేతికొస్తున్న పంటలు నాశనం కావడంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. నగరంలోని అశోక్ నగర్లో గల ఎరుకలవాడలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. 4 లక్షల రూపాయల విలువ చేసే పీడీఎఫ్ బియ్యాన్ని పట్టుకున్నారు. నిజామాబాద్ సిపి సాయి చైతన్య ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య సిబ్బంది 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్ నగర్ ఎరుకలవాడలో పీడీఎస్ రైసు గోదాంపై దాడి చేశారు. 10 టన్నుల సుమారు 4 లక్షల విలువ చేసే పీడీఎస్ బియ్యం పట్టుకున్నారు. గోదాం నిర్వాహకుని తదుపరి చర్య నిమిత్తం 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ సిఐకి అప్పగించారు. ఈ నెల 11 నుంచి 3 రోజుల పాటు కొండగట్టులో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. ఏర్పాట్లపై అధికారులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సమీక్షించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ నెల 11 నుండి 3 రోజుల పాటు వైభవంగా చిన్న జయంతి వేడుకలు నిర్వహించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. చిన్న హనుమాన్ జయంతి వేడుకల ఏర్పాట్లపై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కొండగట్టులో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్షా సమావేశానికి జగిత్యాల అడిషనల్ కలెక్టర్ లత, ఎస్పీ అశోక్ కుమార్తో పాటు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. అధికారులతో కలిసి కోనేరు, కళ్యాణకట్ట, ప్రసాదాల తయారీ కేంద్రం, వై జంక్షన్లో పార్కింగ్ సౌకర్యం, సీసీ కెమెరాల పనితీరు, మాల విరమణ, మాలధారణ కేంద్రాలను సందర్శించి పరిశీలించారు. వేసవి ఎండలు మండిపోతున్న నేపథ్యంలో హనుమాన్ భక్తులు ఇబ్బంది పడకుండా చలవ పందిళ్లు, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. గతంలో కంటే రెట్టింపుగా చిన్న జయంతి ఉత్సవాల్లో పాలు పంచుకుంటారని, మాలధారణ, మాల విరమణ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం ఉన్న సిబ్బందితో పాటు అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పారిశుద్ధ్య సిబ్బంది, వైద్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది, అధికారులు భక్తులకు మెరుగైన సేవలు అందిస్తూ అందుబాటులో ఉండాలన్నారు. భక్తులు ఎంతమంది వచ్చినా ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఎమ్మెల్యే సూచించారు. ఈ నెల 11వ తారీఖు నుంచి 13వ తారీఖు మధ్యలో జరిగే ఈ ఉత్సవాలకు తెలంగాణ రాష్ట్రంతో పాటు పక్కనున్న రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అనేక మంది మాల ధరించి ఇక్కడ మాల విరమణ కోసం వస్తుంటారు. దాదాపు గత సంవత్సరం 2 లక్షల పైగా భక్తులు వచ్చింది. ఈసారి దాని సంఖ్య ఒక లక్ష వరకు పెరిగే అవకాశం ఉంది. ఆ పెరిగిన భక్తుల వాళ్ళ అవసరాలకు అనుగుణంగా నగరంలోని నాల్కల్ రోడ్లో గల శ్రీ కోదండ రామాలయంలో గోకుల్ గోసేవ సమితి ఆధ్వర్యంలో గోపూజ, ధ్వజారోహణ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని నాల్కల్ రోడ్లో గల శ్రీ కోదండ రామాలయంలో శుక్రవారం గోకుల్ గోసేవ సమితి ఆధ్వర్యంలో గోపూజ, ధ్వజారోహణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోటూరి మురళి, గోకుల్ గోసేవ సమితి అధ్యక్షులు తొడుపునూరి రామ్మోహన్, కౌటిక్య శంకర్, అరవపల్లి బాలశేఖర్, గందె రాజశేఖర్, నల్ల నగేష్, సిహెచ్ రవీందర్, కోదండ రామాలయం అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చిన్నపూర్ పాఠశాలలో సరస్వతి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చిన్నపూర్ పాఠశాలలో సరస్వతి విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. పూర్వ విద్యార్థులైన 2013-2014 బ్యాచ్ విద్యార్థులు తమ సొంత నిధులతో పాఠశాలలో గుడి కట్టించి విగ్రహావిష్కరణ, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలుగుట్ట మహారాజ్ మంగిరాములు, మండల ఎంఈఓ సత్యనారాయణ, సాయి కుమార్, సచిన్ మొదలగు విద్యార్థులు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేందర్, సుదర్శన్, రామకృష్ణారెడ్డి, రాజు, శారద, వనిత, ప్రవీణ్, రమణాచారి, సురేందర్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సునంద మేడం, సృజన పోషెట్టి, రాజశేఖర్ ఉపాధ్యాయులు, వీడీసీ మెంబర్లు, యువకులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. అభ్యాసం చేసిన పిల్లలు మరి
తన్మనగా అంటే ప్రేమతోనే ఒక 10 రూపాయలు జమ చేసి మనం చదువుకున్న స్కూల్లో కూడా అమ్మవారి యొక్క విగ్రహం పెడదామన్న ఒక అభిప్రాయంతో వాళ్ళ యొక్క ప్రేమ అభిమానంతో మంచి చిన్న ఉన్నదాంతో ఆనందంగా తృప్తిగా ప్రశాంతంగా అమ్మవారిని కూడా ప్రతిష్ఠ చేసి మంచిగా పైన కూడా మంచి స్లాబ్ మంచి రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందామని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. ఏర్గడ్ల మండల కేంద్రంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ హాజరయ్యారు. ముందుగా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేసి పాదయాత్ర చేసినట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం విజయవంతం చేసినందుకు కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ వివరించారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య ఉద్దేశాన్ని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ప్రజలకు వివరించారు. రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కానీ ఈరోజు ఈ కార్యక్రమం కోసము నేను కరీంనగర్ జిల్లాలో ఒక మారుమూలు పల్లెల్లో పుట్టి పెరిగి ఈరోజు వృత్తిపరంగా ఒక డాక్టర్ అయి విద్యార్థుల కోసం 10 సంవత్సరాలు కొట్లాడితే రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ గారు అందరు కలిసి నన్ను ఈరోజు శాసన మండలి సభ్యులుగా పార్టీగా ఎన్నుకోవడం జరిగింది. ఆర్ఎస్ఎస్ బీజేపీల ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడదామని ఏప్రిల్ 8న కలెక్టరేట్ ముందు ధర్నాను జయప్రదం చేయండి సిపిఐఎంఎల్ మాస్లైన్ నాయకులు పిలుపునిచ్చారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ మతోన్మాద విధానాలను నిరసిస్తూ ఈ నెల 8న దేశవ్యాప్త నిరసనల్లో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాను జయప్రదం చేయాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ నిజామాబాద్ అర్బన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రామిక్ భవన్ కోట గల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ దేశంలోని అన్ని వర్గాలు మోడీ ప్రభుత్వ పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. భారత కార్మిక వర్గం ఉద్యోగ భద్రత కోసం, కార్మిక చట్టాల కోసం, రైతులు ఎంఎస్పీ కోసం, గిట్టుబాటు ధరల చట్టపరమైన హామీ, రుణమాఫీ కోసం, నిరుపేద రైతుల భూమి కోసం పోరాడుతున్నారన్నారు. ఆదివాసీలు అటవీ హక్కుల చట్టం 2006 అమలు కోసం, జల్ జంగల్ జమీన్ రక్షణ కోసం పోరాడుతున్నారన్నారు. యువత సురక్షితమైన ఉపాధి కోసం, విద్యార్థులు సార్వత్రిక ఉచిత లౌకిక శాస్త్రీయ విద్య కోసం, మహిళలు భద్రతా సమానత్వం కోసం ఆందోళనలు నిర్వహిస్తున్నారన్నారు. మైనార్టీలు ముఖ్యంగా ముస్లింలు జీవన భద్రత, జీవనోపాధి కోసం, రాష్ట్రాలు సమాఖ్యవాది కోసం, చిన్న మధ్యతరహా వ్యాపారులు వారి అభివృద్ధి కోసం పోరాడుతున్నారన్నారు. కానీ మోడీ ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించకుండా ప్రజల్లో కుల మతోన్మాదాలను రెచ్చగొట్టి తన కాషాయ కార్పొరేట్ విధానాలను అమలు చేస్తుందన్నారు. ఈ ప్రెస్ మీట్ లో పార్టీ రాష్ట్ర నాయకులు ఎం నరేందర్, బోధన్ డివిజన్ కార్యదర్శి రాజేశ్వర్, నిజామాబాద్ డివిజన్ కార్యదర్శి వెంకన్న, నగర కార్యదర్శి సుధాకర్, జిల్లా నాయకులు సిహెచ్ సాయన్న, పి సాయన్న తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా దేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన, ఉద్యోగ భద్రత కోసం, మెరుగైన వేతనాల కోసం ఉద్యమిస్తుంటే మరోవైపు రైతాంగం ఎడపల్లి మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎడపల్లి మండలంలోని పోచారం, ఎంఎస్సీ ఫోరం, ధర్మారం గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్ మాట్లాడుతూ భాజపా ఆధ్వర్యంలో అంబేద్కర్ను కించపరిచే విధంగా మాట్లాడి అగౌరవపరుస్తున్నారని అన్నారు. రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తిని, స్వాతంత్ర్యం తీసుకొచ్చిన వ్యక్తిని భాజపా శ్రేణులు కించపరచడం తగదన్నారు. కార్యక్రమంలో ఇన్ఛార్జి యాదగిరి గౌడ్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు లింగం, నాయకులు నీరడి రవికుమార్, సాయన్న, నారాయణ చౌదరి, అమానుల్లా, కాజా, సరిదాస్, విజయ్ కుమార్ తదితరులున్నారు. అలాగే మనకి స్వతంత్రం తెచ్చినటువంటి మహనీయుల గురించి కూడా వాళ్ళు చులకనగా మాట్లాడడం, ఇట్లాంటి పరిస్థితుల్లో రాజీవ్ గాంధీ గారి స్టెప్ తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆర్ఓఎఫ్ఆర్ భూ సమస్యలను 10 రోజుల్లో పరిష్కరించాలని అధికారులకు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బిగెతే, ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, కుష్రం నీలాదేవి, రేణిగుంట్ల ప్రవీణ్, జిల్లా శంకర్లతో కలిసి సమీక్షించారు. సిరిసిల్ల జిల్లాలో 4313 ఎకరాలకు సంబంధించి 6029 మంది రైతులు పోర్టు పట్టాల కోసం దరఖాస్తు చేసుకోగా 1614 మంది రైతులకు
రైతులకు 2,860 ఎకరాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. పెండింగ్ ఆర్ఓ ఎఫ్ఆర్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, అర్హులైన ఎస్టీ రైతులందరికీ పట్టాలు అందాలని, 10 రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే సంబంధిత అటవీ శాఖ అధికారులపైన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాలకు సంబంధించి చేపట్టిన పనులకు 1,08,00,000 నిధులను మంజూరు కోసం సింగరేణికి రాసామని అధికారులు తెలపగా, సంబంధిత వివరాల కోసం అందిస్తే సింగరేణి సీఎండీతో మాట్లాడి ఆ నిధులు వెంటనే మంజూరయ్యేలా కృషి చేస్తానని ఎస్సీ/ఎస్టీ చైర్మన్ హామీ ఇచ్చారు. ఎస్సీ/ఎస్టీ సప్లై నిధులు పక్కదారి పట్టడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు. పంచాయతీరాజ్, రోడ్డు భవనాలు, ముఖ్య ప్రణాళిక అధికారి పరిధిలో ఎట్టి పరిస్థితుల్లో నిధులు పక్కదారి పట్టవద్దని, ఎక్కడైనా నిధులు దుర్వినియోగం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్సీ/ఎస్టీల సంక్షేమానికి జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహించి చర్యలు తీసుకుంటున్నారని అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్లో విద్యార్థుల రక్షణకై కుక్కలు, కోతుల సమస్య పరిష్కారం కోసం సోలార్ ప్యానెల్ ఫెన్సింగ్ ఏర్పాటు ప్రతిపాదనలు 7 రోజుల్లో సిద్ధం చేయాలని, అవసరమైన నిధులు ప్రభుత్వం నుంచి విడుదలయ్యేలా కృషి చేస్తామన్నారు. జిల్లాలో గత 3 సంవత్సరాలుగా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ 233 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని, 136 ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసు శిక్ష వచ్చేలా సాక్ష్యాలను ప్రవేశపెట్టాలన్నారు. ఎస్సీ/ఎస్టీ సమస్యలను పరిష్కరించి బాధితులకు సత్వరమే న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో భారీ నష్టాలు చవిచూశాయి. ట్రంప్ విధించిన టారిఫ్ల కారణంగా వాణిజ్య యుద్ధ భయాలు నిన్నటి అమెరికా మార్కెట్లతో పాటు నేటి ఆసియా మార్కెట్లను కుదిపివేశాయి. ముఖ్యంగా మెటల్, ఐటీ, ఫార్మా స్టాక్స్లో అమ్మకాలు వెలువెత్తాయి. దీంతో సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ మళ్లీ 23,000 దిగువకు చేరింది. బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపు 9.5 లక్షల కోట్లు క్షీణించి 403 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ ఈ ఉదయం 76,160.09 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాల్లో ప్రారంభమైంది. ఆ తర్వాత రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 75,240.55 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకిన సూచీ చివరికి 930.67 పాయింట్ల నష్టంతో 75,364.69 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 345.65 పాయింట్ల నష్టంతో 22,904 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 85.22గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, టాటా మోటార్స్, ఎల్ఎన్టీ, అదానీ స్పోర్ట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. బజాజ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, నెస్లే ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ భారీగా క్షీణించి $67.15 వద్ద ట్రేడ్ అవుతుండగా బంగారం ఔన్సు $3,118 వద్ద కొనసాగుతుంది. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. వార్తలకు తిరిగి స్వాగతం. యాసంగి సీజన్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో పౌర సరఫరా, సహకార శాఖాధికారులు, వ్యవసాయ మార్కెటింగ్, గ్రామీణాభివృద్ధి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ యాసంగి సీజన్లో వరిధాన్యం కొనుగోళ్లకు జిల్లా వ్యాప్తంగా 446 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగిందని, ఇప్పటివరకు 33 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి వరిధాన్యం కొనుగోలు ప్రారంభించడం జరిగిందని, ఇప్పటివరకు 686 టన్నుల ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించడం జరిగిందని తెలిపారు. మిగతా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి అవసరమైన టార్పాలిన్, తూకం మిషన్లు, తేమ కొలిచే యంత్రాలు, ప్యాడీ క్లీనర్స్, క్యాలిపర్స్లను అందుబాటులో ఉంచాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు. రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆయా మిల్లులకు తరలించాలని తెలిపారు. అకాల వర్షాల వల్ల రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా టార్పాలిన్ అందుబాటులో ఉంచాలని తెలిపారు. జిల్లాలో 15 జొన్నల కొనుగోళ్లకు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరిగిందని, ప్రభుత్వ అనుమతులు రాగానే జొన్న పంట కొనుగోలు ప్రారంభించాలని తెలిపారు. మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోలు యంత్రాలకు టార్పాలిన్, తేమ కొలిచే యంత్రాలు, క్యాలిపర్స్, తూకం యంత్రాలను సరఫరా చేయాలని జిల్లా మార్కెటింగ్ అధికారిని కలెక్టర్
కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వి విక్టర్, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రాజేందర్, జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, జిల్లా సహకార అధికారి రామ్మోహన్, జిల్లా మార్కెటింగ్ అధికారిని రమ్య, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముదక్పల్లి గ్రామంలో నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, సొసైటీ చైర్మన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను వాగ్దానం చేసిన ప్రకారం సన్న రకాల క్వింటాల్కు బోనస్ 500 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుందని, రైతులు దళార్లకు అమ్మకుండా సొసైటీ కొనుగోలు కేంద్రాల్లో వడ్లను విక్రయించాలని తెలిపారు. ఈ సందర్భంగా ముప్ప గంగారెడ్డి మాట్లాడుతూ వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం మద్దతు ధర ప్రకారం వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏ గ్రేడ్ రకానికి 2320 రూపాయలు, బి గ్రేడ్ రకానికి 2300 క్వింటాల్కు ధర ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను వాగ్దానం చేసిన దానిపైన కట్టుబడి ఉండి రైతులకు బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతులు దళార్లకు అమ్మకుండా సొసైటీ కొనుగోలు కేంద్రాల్లో వడ్లను విక్రయించాలని తెలిపారు. ప్రభుత్వం సన్న రకాల క్వింటాల్కు బోనస్ 500 రూపాయలు ఇస్తుందని, దళార్లకు అమ్మి నష్టపోకూడదని తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి నర్సయ్య మరియు వైస్ చైర్మన్ రాధాకిషన్, సాయిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముదక్పల్లి గ్రామంలో భారతీయ సొసైటీ పరిధిలో ముదక్పల్లి గ్రామంలో కాంటా ఓపెనింగ్ చేయడం జరిగింది. దీనికి తోడు రైతులందరూ ఎక్కడ కూడా ఆధార్యపడకుండా వాన పడ్డా, తడిసినా, మొలకెత్తినా ఎప్పుడు కూడా ప్రతి గింజ కూడా గవర్నమెంట్ కొంటది. రైతులు ఎక్కడ కూడా ఆధార్యపడద్దు. ఎందుకంటే సన్నాడ్లకు మనకు బోనస్ వస్తున్నది. మళ్ళా ప్రభుత్వము వెంటనే తీసుకుపోవటానికి కూడా సిద్ధంగా ఉన్నది. మీరు తొందరపాటు పడి వేరే దళారీలకు అమ్ముకుంటే. మోర్తాడ్ మండల కేంద్రంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మోర్తాడ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల రాములు తెలిపారు. మోర్తాడ్లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో ముత్యాల రాములు మాట్లాడుతూ ముందుగా మోర్తాడ్ గ్రామంలోని మహాత్మా గాంధీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించామన్నారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేశామన్నారు. ప్రభుత్వం చేసిన ప్రజా సంక్షేమ పథకాలను వివరించామన్నారు. అలాగే ప్రజా సమస్యలను తెలుసుకున్నామన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందామని పిలుపునిచ్చారు. ఆ తర్వాత జరిగిన సభకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు, మహిళలకు, యువత సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, రైతులకు రైతు రుణమాఫీ, సన్న బియ్యం పంపిణీ, గృహలక్ష్మి వంటి పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలకు తెలియజేశారు. తాము రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీసీసీబీ డైరెక్టర్ మోత్కు భూమన, ఎంసీ డైరెక్టర్లు మహిపాల్, నవేద్, రంజిత్, తాజా మాజీ సర్పంచ్ పరసదేవన్న, సీనియర్ నాయకులు ఎలాల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా మోర్తాడ్ మండలం జై బాబు జై భీమ్ జై సంవిధాన్ యొక్క పాదయాత్ర ప్రోగ్రాంలో మా మోర్తాడ్ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, సీనియర్ నాయకులు, ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేసిరు. వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ జై భీమ్ జై బాబు జై సంవిధాన్ ప్రోగ్రాంని గాంధీ గారి యొక్క ఆశయాలను ప్రజల్లోకి తీసుకుపోతూ, అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని కూడా ప్రజల్లోకి తీసుకుపోతూ కాపాడుకోవాలన్న కల్యాపూర్లో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మోబిన్ ఖాన్ ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కాంగ్రెస్ పాదయాత్ర ప్రారంభమైంది. రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే నినాదంతో గ్రామాన కాంగ్రెస్ పాదయాత్ర కొనసాగింది. కల్యాపూర్లో కాంగ్రెస్ మండల అధ్యక్షులు మోబిన్ ఖాన్, యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సుమన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన పాదయాత్ర కిసాన్ తాండా, కూనేపల్లి మీదుగా బాగేపల్లి గ్రామాన్ని చేరింది. జాతీయ పతాకాన్ని బాగేపల్లి గ్రామ నాయకులకు జాతీయ జెండాను అందజేశారు. పలు రకాల నినాదాలు చేస్తూ దారి పొడవునా పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ మండల ఇన్ఛార్జ్ సుమన్ మాట్లాడుతూ ఏఐసీసీ అధినాయకత్వం, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పిలుపు మేరకు ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కాంగ్రెస్ పాదయాత్రలో మేమున్నామంటూ భరోసా కల్పించారు. రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు అందరం భాగస్వామ్యం అవసరమని, ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరం కలిసికట్టుగా ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ప్రతిజ్ఞ నిర్వహించారు. కాంగ్రెస్ పాదయాత్రలో నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు అందరం కలిసి పాదయాత్రలో పాల్గొనడం జరిగిందన్నారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సాయిరెడ్డి, రాములు, ధనుంజయ్, జావిదుద్దీన్, అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కార్తిక్ యాదవ్, కిసాన్ కెత్ జిల్లా ఉపాధ్యక్షులు ఎల్ఎం రాజు, యూత్ అధ్యక్షుడు గైని కిరణ్ నర్సయ్య, ఒడ్డెక్క మోహన్ సాయినాథ్, శంషుద్దీన్, లింగం, విజయ్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా సుమారు 100 సంవత్సరాల క్రితం ఆయన
సిడబ్ల్యూసి సమావేశంలో ఆయనని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అంతేకాకుండా మన రాజ్యాంగం 1950 జనవరి 26కి ఈ జనవరితో 75 సంవత్సరాలు పురస్కరించుకొని రెంజల్ మండలంలోని నీలా క్యాంప్లో స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో హనుమాన్ స్వాములకు భిక్షను ఏర్పాటు చేశారు. రెంజల్ మండలంలోని నీలా క్యాంప్లో స్నేహ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆ సంస్థ వ్యవస్థాపకులు సిద్ధయ్య హనుమాన్ భక్తులకు భిక్ష ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా తన సొంత గ్రామమైనటువంటి నీలా క్యాంప్లో హనుమాన్ స్వాములకు భిక్ష ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా గురుస్వామి ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులతో పాటు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తామని, అంతేకాకుండా తన వ్యక్తిగతంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తానని ఆయన అన్నారు. అందులో భాగంగా ఈరోజు హనుమాన్ స్వాములకు భిక్షను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినటువంటి హనుమాన్ స్వాములకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ శంకర్, ఎంఎల్ రాజు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మరి ఇతర గ్రామాల నుంచి వచ్చిన గురుస్వాములకు మరి హనుమాన్ భక్తులకు కూడా జై హనుమాన్. మరి గత 4 సంవత్సరాలుగా మేము యాక్చువల్గా నేను స్నేహ సొసైటీ అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థను నిజామాబాద్లో నిర్వహిస్తూ ఉంటాను. ఆ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మేము చాలా కార్యక్రమాలు నిర్వహిస్తాము. ఏర్గట్ల మండలం తడ్పాకల్ గ్రామంలో ప్రసిద్ధ తీర్థక్షేత్రం శ్రీరామలయం భక్తులకు కొంగు బంగారంగా విరాజిల్లుతోందని ఆలయ ప్రధాన అర్చకులు తిరునగరి కృష్ణస్వామి K6తో తెలిపారు. తడ్పకల్ ప్రధాన అర్చకులు కృష్ణస్వామి K6తో మాట్లాడుతూ ఇక్కడి శ్రీరామలయం పురాతనమైందన్నారు. త్రేతాయుగం నాటి ఇక్కడి శ్రీరామలయంలో శ్రీ సీతారాములు భక్తుల చేత పూజలు అందుకుంటున్నారు. ఒకనొక సమయంలో భక్తులు యజ్ఞహోమం చేస్తుండగా నెయ్యి తక్కువ కాగా అప్పట్లో తపస్సు చేసుకుంటున్న నారాయణ మహారాజును సంప్రదించగా గోదావరి నది నీళ్లతోనే నెయ్యిలాగా మార్చి యజ్ఞం హోమాన్ని పూర్తి చేశారు. అనంతరం నెయ్యిని తీసుకువచ్చి గోదావరి నదికి సమర్పించారు. అలాగే స్థల పురాణం ప్రకారం త్రేతాయుగంలో స్వామివారు అమ్మవారిని వెతుకుతూ వెళ్ళగా ఇక్కడ నదీ తీరానికి వచ్చి తాటిపాక వేసుకుని ఒక రాత్రి ఇక్కడ సేద తీరి తెల్లవారుజామున వెళ్ళిపోయారు. అప్పటి నుండి ఈ ప్రాంతానికి తాటిపాకల, ఆ తర్వాత తడ్పాకల్ గ్రామంగా పేరు వచ్చిందన్నారు. ప్రతి ఏడాది శ్రీరామనవమి రోజు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం, భక్తులకు అన్నదానం గ్రామాభివృద్ధి కమిటీ, గ్రామ ప్రజలు భక్తుల ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. ఈ నెల 6న శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరగనుందని, భక్తులు ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆలయ అర్చకులు తిరునగరి కృష్ణస్వామి కోరారు. అలాగే హనుమాన్ జన్మోత్సవం ఈ నెల 12వ తేదీన పౌర్ణమి నాడు జరగనుందన్నారు. ఆ రోజు రథోత్సవం కూడా ఉంటుందన్నారు. భక్తులు ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు. జై శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యం. భగవద్బంధువులారా, ఈరోజు శుక్రవారంలో ఈ తడపాకల్ గ్రామం లోపల విశేషమైన జనులు భక్తులు వచ్చారు. వారి యొక్క కోరికలు నెరవేర్చుకున్నారు. కృషి తెప్పలకు వదిలేసి భక్తులను విచ్చేసి వారి యొక్క కోరికలు నెరవేర్చుకున్నారు. అలాగే ఈ తడపాకల్ క్షేత్రం యొక్క మహాత్మ్యం పురాతనమైనది. టాటా ఐపీఎల్ ఇంతకు ముందు కంటే పెద్దగా క్రేజీగా పాల్గొనే విధంగా తయారైంది. ఐపీఎల్ ఫ్యాన్ పార్క్, ఈలలు, చీరింగ్, ముఖానికి పెయింటింగ్, గట్టిగా కేకలు పెట్టడం, క్రేజీ విన్యాసాలతో ఈసారి అంతా అభిమానుల హడావిడి. క్రికెట్ క్రీడాకారులు, అభిమాన జట్లు పట్ల తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్న అభిమానులు మరియు ఇంకా ఎన్నో వాటితో ఐపీఎల్ 2025 ఫ్యాన్ పార్క్ ఫ్యాన్స్ తెచ్చింది. 50 నగరాలకు చేరుకున్న ఈ ఫ్యాన్ పార్క్స్ దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ తీసుకోవడానికి సిద్ధమయ్యాయి. పెద్ద స్క్రీన్పై క్యాప్చర్ చేయబడిన ప్రతి ఉత్కంఠభరితమైన క్షణంలో ప్రతి వేదిక లైవ్ యాక్షన్ను ప్రసారం చేస్తూ అభిమానులకు స్టేడియం వంటి భావన కలిగిస్తోంది. ప్రవేశం పూర్తిగా ఉచితం అవ్వడం వలన అభిమానుల్లో ఎవరూ కూడా దాన్ని మిస్ చేయరు. మరియు ఐపీఎల్ అధికారిక స్పాన్సర్ ద్వారా మ్యూజిక్, మర్చండైజ్డ్ ఫుడ్ స్టాల్స్, పానీయాలు, కొన్ని వినోదాత్మక కార్యకలాపాల వినోదం మరియు ఉద్వేగం రెట్టింపు అవుతుంది. ఎంతో వినోదంతో తమ టీమ్స్ కోసం తాము అప్పటికే స్టేడియంలో ఉండి వారిని ప్రోత్సహిస్తున్నామని అభిమానులు భావిస్తారు. ఉల్లాసోత్సాహం మరియు ఉద్వేగానికి మరింతగా అదనంగా ఫ్యాన్ పార్క్స్ ను సందర్శించేవారు తాము అభిమానించే క్రికెట్ లేదా క్రీడాకారుడు టీం కోసం తమ ప్రేమను వ్యక్తీకరించడం ద్వారా తమ అభిమాన క్షణాన్ని ప్రదర్శించడానికి అర్హులు. ప్రతి సీజన్ ఇంతకు ముందు కంటే పెద్దదవుతోంది. ఈసారి 10 లక్షలకు పైగా క్రికెట్ ప్రేమికుల ఊహించని సంఖ్య ఫ్యాన్ పార్క్స్ లో అభిమానాన్ని అనుభవిస్తారు. బౌండరీస్, హ్యాట్రిక్స్ మరియు స్పిన్స్ హిట్స్ చూడడానికి మీ నగరంలో మీకు ఉన్న ఫ్యాన్ పార్క్ లో మీ అభిమానాన్ని సజీవం చేయండి. సరే, కౌంట్ డౌన్ ఇప్పటికే ప్రారంభమైంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు, మీడియాతో వివరాలు వెల్లడించిన సిపి సాయి చైతన్య.
న్యూఢిల్లీలో కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీ ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో అభివృద్ధి పురోగతిపై చర్చ. సిరికొండ మండలంలో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి. హైదరాబాద్లోని ప్రజాభవన్లో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు వినతి పత్రం అందజేత. ధాన్యం సేకరణ వివరాలు పక్కాగా నమోదు చేయాలి. రైతులకు తప్పనిసరిగా రసీదులు అందించాలి. రెంజల్ మండలంలో పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. జన్నేపల్లిలోని ఎస్ఎస్ఆర్ సీనియర్ సెకండరీ స్కూల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే. విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల అంకిత భావాన్ని అభినందించిన చైర్మన్ మారయ్య గౌడ్. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్ల కారణంగా వాణిజ్య యుద్ధ భయాలు. నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షం, వరి పంటకు తీవ్ర నష్టం. రేషన్ షాపులకు సన్నబియ్యం పంపిణీ వేగవంతంగా చేయాలి. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. యాసంగి సీజన్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి. అధికారులతో కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.